ఈరోజు మనం ప్యాన్కేక్ తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థములు: ముందుగా మనం బ్యాటర్ని తయారు చేసుకుందాం. బ్యాటర్ కోసం ముందుగా 1 కప్పు మైదా పిండి, కొద్దిగా సోడా ఉప్పు లేదా బేకింగ్ పౌడర్ వేసుకొని తర్వాత ఒక 2 స్పూన్ల పాల పొడిని వేసుకుందాము. పిల్లలకి ఇష్టం కాబట్టి కావాలంటే ఇంకా 2 స్పూన్లు కూడా వేసుకోవచ్చు. ఈ బ్యాటర్ని మనం పాలతో కలుపుకుందాము. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాము. మనం తీసుకున్న పాలు మొత్తం పోసుకొని ఇలా మనం పాలతో కలుపుకున్న బ్యాటర్ని ఒక 10 నిమిషాలు మనం 3 ఎగ్గులు తీసుకొని ఎగ్ వైట్ ఎగ్ ఎల్లో సపరేట్ చేసుకుందాం. ఎగ్ వైట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని బీట్ చేసుకుందాము. ఇలా ఎగ్ వైట్ని బీట్ చేసుకుంటే మనకి క్రీమ్ లాగా తయారవుతుంది. ఇలా తయారైన క్రీమ్లో మనం కొద్దిగా షుగర్ వేసుకుంటూ మళ్ళీ బీట్ చేసుకోవాలి. చివరిగా మనకి ఇలా క్రీమ్ లాగా తయారవుతుంది. ఈ క్రీమ్ని మనం ముందుగా రెడీగా పెట్టుకున్న బ్యాటర్లో కలుపుకుందాము. మూడు ఎగ్గులకి మనకి ఎంత క్రీమ్ వచ్చిందో చూసారా? ఈ క్రీమ్ వల్ల మనకి ప్యాన్ కేక్ పఫీగా వస్తుంది. కొద్దిగా తేనె కూడా వేసుకుందాం. మనం తియ్యగా కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకుందాము. ప్యాన్ కేక్ పిల్లలకి చాలా ఇష్టం. చూసారా, అందమైన ప్యాన్ కేక్ రెడీ అవుతుంది. ప్యాన్ కేక్ రెడీ.